హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీతో కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. కాన్సెప్ట్ ఏమిటంటే బిఫోర్ స్కూల్ రీఓపెన్స్, పాఠశాల ప్రారంభం కావడానికి ముందే, మన పాఠశాలలు మళ్ళీ తెరుచుకునే ముందు నేను మనము ప్రశ్నించుకునేదానికి ఒక ప్రశ్నను మీ ముందు ఉంచుతున్నాను. ఒక ఉపాధ్యాయుడిగా మనల్ని మనం సిద్ధం చేసుకుంటున్నామా? ఎందుకంటే ప్రతి సంవత్సరం మనం ఎన్నో అద్భుతాలు చేసి వేసవి సెలవుల్లో ఒక విభిన్నమైనటువంటి ఆలోచనలతో మనము పాఠశాలకు వస్తాము. చాలామంది ఉపాధ్యాయులు స్కూల్ తెరిచే వరకు విశ్రాంతి తీసుకుంటారు. ఆ తర్వాత మొదటి 2 నెలలు ఇబ్బంది పడతారు. కానీ కొద్దిమంది మాత్రం ఈ సమయాన్ని ఉపయోగించి ఒక శక్తివంతమైనటువంటి కార్యాన్ని నిర్మించుకుంటారు. ఈ వీడియోలో ఈ కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కావడానికి ముందే మనం ఖచ్చితంగా ఏం చేయాలో నేను చెప్పాలనుకుంటున్నాను. మొదటిగా మన బోధనా విధానాన్ని రీసెట్ చేసుకోవటం. గత సంవత్సరం పద్ధతులను అలాగే కొత్త విద్యా సంవత్సరంలోకి తీసుకెళ్లకుండా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. గత సంవత్సరం ఏది సరిగ్గా పనిచేయలేదు, విద్యార్థులు ఎక్కడ ఇబ్బంది పడ్డారు, నేను ఎక్కడ మెరుగుపడగలను. నిజాయితీతో కూడినటువంటి ఆత్మ పరిశీలన నుంచే మనకు ఎదుగుదల అనేది ప్రారంభమవుతుంది. అదేవిధంగా 2వ పాయింట్, ఈ మొదటి 10 రోజుల ప్లాన్ చేసుకొని మొదటి పరిచయం చాలా ముఖ్యం. పిల్లలతో చేసుకునే పరిచయం చాలా ముఖ్యం. మొదటి 10 రోజుల్లో క్లాస్ రూమ్ నియంత్రణను, విద్యార్థుల గౌరవాన్ని మరియు నేర్చుకునే వాతావరణాన్ని నిర్ణయిస్తాయి. ఇప్పుడు మనం ప్లాన్ చేసుకోవాలి. క్లాస్లోకి ఎలా ప్రవేశిస్తారు, మనల్ని ఎలా పరిచయం చేసుకుంటాము, ఎలాంటి నియమాలను మనం విధించాలి, విద్యార్థులను ఎలా ఆకట్టుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎటువంటి ప్రిపరేషన్ లేకుండా క్లాస్కి వెళ్ళొద్దు. 3వది, మన కమ్యూనికేషన్ అంటే భావ వ్యక్తీకరణను మనం మెరుగుపరచుకోవాలి. చాలామంది టీచర్స్ను తమకు జ్ఞానం లేకపోవడం వల్ల కాదు, సరిగ్గా కమ్యూనికేట్ చేయకపోవడం వల్ల తమ ప్రభావాన్ని కోల్పోతున్నారు. స్పష్టమైనటువంటి మాటలు, సరళమైన వివరణలు మరియు ఆత్మవిశ్వాసంతో కూడిన ప్రదర్శనపై దృష్టి పెడతాం. ఎందుకంటే మనం ఏం చెప్తున్నాం అనే దానికంటే ఎలా చెబుతున్నాం అనేది చాలా ముఖ్యం. 4, క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ వ్యూహాన్ని మనం సిద్ధం చేసుకోవాలి. క్రమశిక్షణ సమస్యలు వచ్చే వరకు మనం వేచి ఉండకూడదు. తరగతి నుంచి వచ్చేటటువంటి అల్లరి కానివ్వండి, అసైన్మెంట్లు ఆలస్యంగా సమర్పించడం కానివ్వండి, క్రమశిక్షణ లేని విద్యార్థులను మనం ఎలా హ్యాండిల్ చేస్తామో ముందే మనము నిర్ణయించుకోవాలి. స్పష్టత ఉంటే నియంత్రణ అనేది సులభమవుతుంది. 5వ పాయింట్, ఒక కొత్త బోధనా సాధనాన్ని లేదా పద్ధతిని మనము నేర్చుకోవాలి. మనము ప్రతిదీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఏదైనా ఒక చిన్న విషయాన్ని ఎంచుకుంటే అది యాక్టివిటీ పద్ధతిలో ఉందా, లేదా డిజిటల్ సాధనమా, లేదా ప్రశ్నలు అడిగే ఒక కొత్త సాంకేతికతన, ఇటువంటి చిన్న చిన్న మార్పులే పెద్ద పెద్ద ప్రభావాన్ని మనకు చూపిస్తాయి. 6వ పాయింట్, మన యొక్క గుర్తింపును మనం నిర్మించుకోవాలి. ఇది చాలా శక్తితో కూడుకున్నటువంటిది. మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఈ సంవత్సరం నేను ఎలాంటి ఉపాధ్యాయుడిగా ఉండాలనుకుంటున్నాను? కఠినంగానా, స్నేహపూర్వకంగానా, లేక బ్యాలెన్స్డ్గానా, లేదంటే మోటివేటర్గానా? ఎందుకంటే విద్యార్థులు కేవలం సబ్జెక్టులను మాత్రమే నేర్చుకోరు, మనల్ని చూసి కూడా వాళ్ళు అనుభూతి చెందుతారు. 7వది, మానసిక ప్రిపరేషన్, మానసికంగా సిద్ధమవడం. దీన్ని మనము చాలామంది తరచుగా నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. కొత్త సెషన్ అంటే కొత్త సవాళ్ళను ఎదుర్కోవడం, మన మనస్సులను మనము సిద్ధం చేసుకోవడం, ఓపికగా ఉండడము, స్థిరంగా ఉండడము, సానుకూలంగా ఉండడము. ఎందుకంటే మన శక్తి, మన ఉత్సాహము మన క్లాస్ రూమ్ వాతావరణానికి దోహదపడుతుంది. ఇందులో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే విజయవంతమైనటువంటి ఉపాధ్యాయులు జూన్ నెలలో బలంగా ప్రారంభించరు. ఒకవేళ మనము ఒక మంచి ఉపాధ్యాయుడిగా ఎదగాలని అనుకుంటే మనము ఈ మే నెల నుంచి మనము తెలివిగా ఒక ప్రిపరేషన్ని ప్రారంభిస్తాము. సో అందరూ ఈ చిన్ని ప్రయత్నం చేస్తారని కోరుకుంటూ ధన్యవాదములు.